బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అని పెద్దలు సామెత చెబుతూ ఉంటారు. ఆ సామెతే ఇప్పుడు పాకిస్తాన్లో ఒక బిచ్చగాడిని చూస్తే నిజమేననిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ దేశమంతా ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పేదలకు, మధ్యతరగతి వారికి ఆహారం లభించని పరిస్థితి. ఈ కష్టకాలంలో ఒక బిచ్చగాళ్ల కుటుంబం భారీ దావత్ చేసింది. ఈ పార్టీకి ఏకంగా 20,000 మందిని ఆహ్వానించింది. ఇంతమందికి ఎన్నో రుచికరమైన వంటలు వడ్డించటానికి ఏకంగా ₹1,25,00,000 ఖర్చయింది. ఇక వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం గుజ్రాన్వాలా నగరానికి చెందిన ఒక బిచ్చగాళ్ల కుటుంబ సభ్యులు తమ నానమ్మ చనిపోయిందని, ఆమె తద్దినం కర్మకు భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమ ప్రాంతంలో నివసించే అందరూ రావాలని బహిరంగంగా ఆహ్వానం పలికారు. గుజ్రాన్వాలా నగరంలోని రఖ్వాలీ రైల్వే స్టేషన్ వద్ద ఒక మైదానంలో జరిగిన ఈ భారీ విందులో ఎన్నో రకాల వంటలు వండించారు. వెజ్, నాన్ వెజ్, కర్రీలు, బిర్యానీలు, హలీం, స్వీట్లు వంటి అన్ని నోరూరించే వంటకాలు అతిథులు ఆనందంలో ఆరగించారు. పేరుకే తద్దిన భోజనం కానీ, అతిథులు మాత్రం ఇలాంటి విందులు అందరూ ఇస్తే బాగుండని ఎంజాయ్ చేస్తూ ఆరగించారు. 20,000 మంది భారీ జనం రావటంతో వండిన వంటలు సరిపోక మళ్ళీ అప్పుడే వంటకాలు చేశారట. ప్రతి ఒక్కరూ తినే వెళ్లాలని, ఎవరికీ ఆహార కొరత రానివ్వకుండా ఆతిథ్యమిచ్చారట. దాదాపు 250 మేకలు, ఎద్దులు, 2,000 కోళ్లు విందు కార్యక్రమం కోసం కోయడం జరిగింది. మటన్ త్వరగా అయిపోవటంతో నాను, పాయ, తలకూర కూడా రెడీ చేయించారట. ఈ విందు గురించి టీవీ ఛానల్స్లలో చెప్పకపోయినా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఒక బిచ్చగాడు ఇంత ఖర్చు ఎలా చేశాడని ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే బిచ్చగాడు ఇంత ఎలా సంపాదించాడు అనే అనుమానం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది వారి నానమ్మ పట్ల ఎంత ప్రేమ ఉందో, ఆమె తప్పకుండా గ్రేట్ అని భావోద్వేగంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ ప్రజలు పస్తులుగా ఉంటే చూస్తూ ఉన్న ప్రభుత్వం కన్నా ఇలాంటి పెద్ద మనసు ఉన్న బిచ్చగాళ్లు నయం అనిపిస్తోంది.